మూడ్లోకి వచ్చేద్దాం మళ్ళీ. సంక్రాంతి ఈజ్ ఏ బేసికలీ ఇప్పుడు కుటుంబాలు అంటే హార్వెస్టింగ్ అంటే మన పల్లెలో పంట పొలాలు ఆ పంట దిగుబడిని చేతికి అందించే సమయం ఇది. సో పల్లె పండుగ సంక్రాంతి బేసికల్లీ ఈజ్ ఏ విలేజ్ ఫెస్టివల్. గంగిరెద్దులు, హరిదాసులు, అలాగే గొబ్బెమ్మలు, ఎడ్ల పందాలు, కోడి పందాలు, ఇలా చాలా కళకళగా పల్లెటూళ్ళలో జరుగుతూ ఉంటుంది. మరి కారణాంతరాల వల్ల ఈ నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళలేని మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అటువంటి వాళ్ళకి ఒక చక్కటి పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ మనం పల్లెటూరికే వచ్చామా అనే ఒక అనుభూతిని కలిగిస్తూ ఉన్నాయి నగరంలో ఉన్నటువంటి కొన్ని హోటళ్ళు, రెస్టారెంట్స్. మా హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో నానీస్ అనే ఒక రెస్టారెంట్ ఉంది. మా ఆఫీస్కి చాలా చేరువుగా ఉంటుంది, నడిచి వెళ్ళగలిగేంత దగ్గరగా ఉంటుంది. సో అక్కడ తరచుగా మేము వెళ్తూ ఉంటాం. సంక్రాంతి సందర్భంగా ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నట్లుగా చక్కగా మంచి గాలిపటాలు, అలాగే పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్టింగ్, బొమ్మల కొలువులు, పిల్లలైతే ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అక్కడికి వెళ్తే. సో అటువంటి ఒక చక్కటి వాతావరణాన్ని కల్పించారు. చాలా మంచి ఫుడ్ అండి. నానీస్లో దొరికేటువంటి టిఫిన్స్కి అయితే నేను దాసుణ్ణి. అక్కడ ఉండే మూల్బగల్ దోశ, మిల్క్ ఉప్మా, నెల్లూరు దోశ, అలాగే మ్యాంగో కర్డ్ రైస్, ఒక స్వీట్ ఉంటుంది కోకోనట్ జాగ్రీ అని, అద్భుతంగా ఉంటుంది, ఇంకా దానికి తిరిగే ఉండదు. అటువంటి ఒక మండవ వెంకటరమణ అని ఒక మంచి అభిరుచి ఉన్నటువంటి ప్రమోటర్ ఆయన. ఇక్కడ విజువల్లో ఆయన లేరు, ఐ థింక్ హిస్ బ్రదర్ వినయ్. ఒక మంచి అభిరుచి, ప్యాషన్ ఉండాలండి. రెస్టారెంట్ బిజినెస్ని చక్కగా నిర్వహించాలంటే వాళ్ళకి ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని చక్కగా నిర్వహించగలుగుతారు. మన నానీస్ కావచ్చు, స్పైసీ వెన్యూ సంపత్ కావచ్చు, అలనాటి అని ఒక 36లో ఒక రెస్టారెంట్ ఉన్నది. ఓనర్ ఒక లేడీ అనుకుంటాను, తెలీదు, అని పరిచయం లేదు. అలాగే తెలంగాణ స్పైసీ కిచెన్, ఇలాంటివన్నీ మేము చేసుకున్న అదృష్టం. మాకు చక్కటి రుచుల్ని, అంటే అటు రుచికరమైన శుచికరమైన హోటల్స్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి. ఇప్పుడు హోటల్స్కి వెళ్తే ఎక్కడ ఏమవుతుందో ఏంటో, వాళ్ళు మంచి చక్కగా చేస్తారో లేదనే డౌట్లు పక్కన పూర్తిగా పెట్టేసి వెళ్ళగలిగినటువంటివి కొన్ని ఉన్నాయి మనకు రెస్టారెంట్స్. ఇక్కడ చూస్తున్నటువంటి రెస్టారెంట్ ఒకటి. సో థ్యాంక్ యూ నానీస్, ఒక మంచి వాతావరణాన్ని మాకు సంక్రాంతిని మిస్ కాకుండా చేసినందుకు. వీలైతే మీరు కూడా నానీస్కి ఒకసారి రండి. మార్కెటింగ్ చేస్తుందని అనుకోవద్దు, బట్ యూ షుడ్ విజిట్ వన్స్. ఒక్కసారైనా నానీస్కి వెళ్ళి అక్కడి పదార్థాల రుచి చూడాల్సిందే, అంతే. ఒకసారి విజువల్స్ చూసి వచ్చేద్దాం. హాయ్, నా పేరు ఆరాధ్య. ఫుడ్ చాలా బాగుంది. సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. డెకరేషన్ కూడా బాగుంది. ఇది మా ఫస్ట్ విజిట్ నాని రెస్టారెంట్కి. దీని గురించి చాలా విన్నాం, అందుకే వచ్చాము. ఎందుకంటే మాతో యూఎస్ నుంచి మా రిలేటివ్ కూడా వచ్చాడు. వచ్చి చూసాము, వెరైటీస్ చాలా ఉన్నాయి. బట్ ఈ ప్రిఫర్ టు హ్యావ్ అ థాలీ సో దట్ హీ క్యాన్ టేస్ట్ ద డిఫరెంట్ ఫ్లేవర్స్. మేము హైదరాబాదేనండి. సో ఎవ్రీ వీక్, ఎవ్రీ సాటర్డే ఇక్కడికి వచ్చేస్తాం మేము. ఐ మీన్ యాంబియన్స్ బాగుంటుంది అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ పండగ కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాం అన్నట్టు ఇక్కడికి వచ్చాం మేము. ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ. ఐ మీన్ లైక్ వీ ఫీల్ సేఫ్. బయట తింటే మళ్ళీ అది ఇది అన్నట్టు కాకుండా ఇక్కడ ఫుడ్ ఈజ్ వెరీ సేఫ్ అండ్ వెరీ గుడ్. చాలా బాగుంటుంది. ఫుడ్ ఈజ్ వెరీ సేఫ్. ఇది ఇప్పుడు రెస్టారెంట్స్లో మనకు కావాల్సింది. సరే, రుచిగా ఉండాలి కానీ సేఫ్గా కూడా ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు పేపర్స్లో చూస్తుంటాం, అక్కడ నిల్వ ఉన్నది ఏదో దొరికిందని ఫ్రిడ్జ్లో పెట్టారని, అలాంటివన్నీ. అవి కాకుండా శుభ్రంగా శుచిగా రుచిగా చేసి పెట్టే హోటల్స్ కూడా ఉన్నాయి అనేకం. వాటిని కూడా మనం హైలైట్ చేసుకోవాలి. మాకేంటంటే నెగిటివ్ న్యూస్లు వేయటం అలవాటు ఎప్పుడు. అవైతే కాస్త సెన్సేషనల్గా ఉంటాయి, అందరూ చూస్తారని. సో ఇలాంటి వాళ్ళని కూడా మనం ప్రోత్సహిస్తే ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్స్ని. హైదరాబాద్ ఈజ్ ఏ ఫుడ్ ప్యారడైజ్ అండి. ఎర్లియర్ ఇట్ యూస్ టు బి విజయవాడ లాంటి ప్లేస్లు ఉండేవి, కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి చక్కటి, ఇక్కడ కొలువైనటువంటి ఒక చక్కటి ఫలహారశాలలు కావచ్చు, భోజనశాలలు కావచ్చు, మరి ఎక్కడా లేవంటే అతిశయోక్తే కాదు. వారందరికీ, ఆ ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ మేమందరం ఎంతో రుణపడి ఉంటాం. మంచి భోజనాన్ని అందిస్తున్నందుకు, మంచి రుచికరమైన అన్నప్రసాదాలు అందిస్తున్నందుకు.